సోను, సచిన్ ఇంకా రాహుల్ కింద ఫ్లోర్ రూమ్ లో న్యూడిల్స్ చేస్తున్నారు. అప్పుడే పైనున్న రూమ్ లో నుంచి ఎవరో గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. రాహుల్, సచిన్ ఇంకా సోనులు పరిగెత్తుకుంటూ పై రూమ్ వైపు వెళ్తారు. కానీ అక్కడ అంతా బాగానే ఉన్నట్టుంది. కానీ ఏం తేడాగా అనిపించట్లేదు. బహుశా ఎవరైనా టీవీ చూస్తున్నారేమో. మనం తిరిగి కిందికి వెళ్ళిపోదాం, న్యూడిల్స్ చల్లగా అయిపోతాయి. లేదురా, ఇక్కడ ఏదో తేడాగా ఉంది. టీవీ అయితే ఇప్పుడు ఇంకా ఏం శబ్దం రావట్లేదు కదా. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా సోనుకి ఇలా ఎందుకు అనిపించింది ఇక్కడ ఏదో తేడాగా ఉందని? ఆలోచించండి. ఫ్లోర్ మొత్తాన్ని జాగ్రత్తగా చూడండి. తలుపులన్నీ కూడా తాళం వేసి ఉన్నాయి. మరి టీవీ శబ్దం అయితే ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడైతే అసలు ఎవరూ లేరు. ఇంకొక విషయం, బాత్రూమ్ బయట ఉన్న కుళాయిని చూడండి. అక్కడంతా తడిగా ఉంది. ఇంకా కుళాయి నుంచి నీళ్లు కారుతున్నాయి. అంటే దీని అర్థం ఇప్పుడే దీన్ని ఎవరో ఉపయోగించారు. ఇంకా బాత్రూమ్ బయట చూడండి, ఇప్పుడే వేసిన ఫుడ్ స్టెప్స్ ఉన్నాయి. ఫ్లోర్లో అయితే అసలు ఎవరూ లేరు. మరి కుళాయిని ఎవరు ఉపయోగించుంటారు? ఖచ్చితంగా ఏదో తేడా ఉంది. పద చూద్దాం. ఆ ముగ్గురు అక్కడ చెకింగ్ చేస్తుంటారు. సోను బాల్కనీలోకి వెళ్లి చూస్తాడు. సచిన్ బయట ఉన్న బాత్రూంలోకి వెళ్లి చూస్తాడు. ఇంకా రాహుల్ కిటికీలన్నీ చూస్తాడు. కానీ ఆ ముగ్గురికి అక్కడ ఏమీ దొరకలేదు. వాళ్ళు అక్కడి నుంచి వెళ్లిపోబోతూ ఉంటారు. కానీ అప్పుడే సోనుకి ఏదో వింతగా అనిపిస్తుంది. లాజికల్ ఆర్మీ, ఈ సీన్ లో అలా ఏముంది? సోనుకి విచిత్రంగా అనిపించింది. ఆలోచించండి. మనం ఇక్కడ నుంచి వెళ్ళాం కదా, అప్పుడు నీళ్ళేమి లేవు. ఇప్పుడు ఆ డోర్ నుంచి నీళ్లు బయటకు వస్తున్నాయి. ఖచ్చితంగా ఇక్కడేదో తేడా ఉంది. అంటే దీని అర్థం రూమ్ లో ఎవరో ఉన్నారు. తాళం బయట నుంచి వేసి ఉన్నా సరే ఆ ముగ్గురు పరిగెత్తుకుంటూ ఆ రూమ్ వైపు వెళతారు. ఇంకా తలుపుని గట్టిగా కొడుతుంటారు. కానీ తలుపు అయితే బయట నుంచి లాక్ చేసుంది. ఇంతలో రాహుల్ ఒక సుత్తి తీసుకొస్తాడు. ఆ తాళాన్ని పగలగొడతాడు. తలుపు తెరవగానే లోపల దృశ్యం చూసి ఆ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. లోపల బాత్రూంలో శివం పడిపోయి ఉన్నాడు. ఇంకా బాత్రూమ్ కుళాయి తిప్పి ఉంది. లెగు శివం, లెగు. ఇతను లేవడం లేదు. ఇతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాలి. వాళ్ళు వెంటనే శివాన్ని తీసుకుని బిల్డింగ్ కి కిందకు వస్తారు. కానీ చూస్తే ఎవరో వాళ్ళ కారు యొక్క టైర్లని పంచర్ చేశారు. నేను సాయంత్రమే టైర్ని చెక్ చేశాను. ఇక్కడ ఏదో చాలా తేడాగా జరుగుతోంది. సోను, త్వరగా డిటెక్టివ్ మేహుల్కి కాల్ చేయి. సోను మేహుల్కి కాల్ చేస్తాడు. ఇంకా డిటెక్టివ్ మేహుల్ తన కారు తీసుకుని వెంటనే అక్కడికి చేరుకుంటాడు. నాకు నిజం చెప్పండి, ఇక్కడ అసలు ఏం జరిగింది? సార్, మేము మీకు తర్వాత జరిగింది ఏమిటో వివరిస్తాం. కానీ ఇప్పుడు శివాన్ని తీసుకుని వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. మేహుల్ తన కారులో శివాన్ని ఎక్కించుకొని హాస్పిటల్ వైపు బయలుదేరతాడు. సోను, సచిన్ ఇంకా రాహుల్ కూడా అతనితో ఉన్నారు. కొద్దిసేపట్లో వాళ్ళు హాస్పిటల్కి చేరుకుంటారు. డాక్టర్ శివం మేహుల్ని చెక్ చేసిన తర్వాత చెప్తాడు, ఇతన్ని ఎవరో చాలా గట్టిగా కొట్టారు. నేను ఇతనికి ఇంజెక్షన్లు ఇచ్చాను. కొద్దిసేపట్లో స్పృహ వస్తుంది. కొద్దిసేపట్లో శివానికి స్పృహ వస్తుంది. శివం ఇప్పుడు చాలా వీక్గా ఉన్నాడు. సార్, నాకంతా సరిగ్గా గుర్తులేదు. ఎవరో నన్ను బాగా కొట్టారు. ఇంకా నన్ను కర్రతో తల మీద కొట్టారు. నేను స్పృహ కోల్పోయాను. స్పృహ కోల్పోకముందు నేను కుళాయి తిప్పి ఉంచాను. దాంతో ఎవరికైనా తెలుస్తుంది నేను రూమ్లో ఉన్నానని. వెల్ డన్ శివం, నువ్వు చాలా తెలివిగలవాడివి. అప్పుడు రాహుల్ మేహుల్కి జరిగిందంతా వివరిస్తాడు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఎవరో శివాన్ని కొట్టారు, తర్వాత తాళం తీసుకుని బయట నుంచి తాళం వేశారు. ఇది ఎవరికి అర్థం కావట్లేదు. నీకెవరైనా శత్రువులున్నారా? శివం ఏదో మాట్లాడబోతాడు. కానీ అంతలో అతను స్పృహ కోల్పోతాడు. శివంని కొద్దిగా విశ్రాంతి తీసుకొనివ్వండి. మేహుల్ వెంటనే ఆ ముగ్గురిని తీసుకుని హాస్టల్ దగ్గరికి చేరుకుంటాడు. ఏంటి, బిల్డింగ్లో లిఫ్ట్ లేదా? లేదు సార్, మేము మెట్ల మీద నుంచే కిందకి పైకి వెళ్తుంటాం. అంటే మీరు శబ్దం విన్నారు, ఇంకా మీరు వెంటనే పైకి వెళ్లారు. మీరు మెట్లు ఉపయోగించారు, కానీ బిల్డింగ్ మొత్తానికి ఒకటే మెట్లున్నాయి. బహుశా వాళ్ళు ఆ మెట్లు ఉపయోగించి పై వైపు వెళ్ళుంటాడు. మేహుల్ వెంటనే టెర్రస్ మీదకి వెళ్తాడు. అక్కడ ఒక తాడు కట్టుంది. దాన్ని రెండవ చివర గార్డెన్ లోపలికి వేసి ఉంది. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే అతను తాడు సహాయంతో పైకి వచ్చాడు. ఇంకా శివంని గాయపరిచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. కానీ ఈ హాస్టల్లో ఎవరో ఒక వ్యక్తి అతనికి సహాయం చేసి ఉండాలి. లాజికల్ ఆర్మీ, మీరు చెప్పగలుగుతారా మేహుల్కి అలా ఎందుకు అనిపించింది? హాస్టల్లోనే ఒక వ్యక్తి నేరస్తుడితో కలిసి ఉన్నాడని. లాజికల్ ఆర్మీ, మేడ మీద కట్టి ఉన్న తాడుని జాగ్రత్తగా చూడండి. తాడుని చాలా జాగ్రత్తగా కట్టారు. అంటే హాస్టల్లోని ఎవరో ఒక వ్యక్తి తాడుని చాలా గట్టిగా జాగ్రత్తగా కట్టారు. అతని సహాయంతో నేరస్తుడు తాడు పట్టుకుని పైకి వచ్చి ఉంటాడు. మేహుల్ వెంటనే కిందికి వెళ్తాడు. ఇంకా ముగ్గురు స్టూడెంట్లను విచారిస్తాడు. మొదటి స్టూడెంట్ చెబుతాడు, సార్, నేను నా రూమ్లో తలుపు వేసుకొని టీవీ చూస్తూ ఉన్నాను. నాకు ఏమి తెలియదు సార్. సార్, మా నాన్నకి డయాబెటీస్ సార్. అందుకు నేను ఆయన హాస్పిటల్కి తీసుకెళ్లాను. నేను ఇప్పుడే ఇంటికి వచ్చాను. సార్, నేను మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాను. ఇప్పుడే వచ్చాను. కావాలంటే మీరు నా ఫ్రెండ్ని కూడా అడగచ్చు. ముగ్గురు మాటలు విన్న తర్వాత మేహుల్ అర్థం చేసుకుంటాడు ఎవరు అబద్ధం చెబుతున్నారు అని. కానీ మీరు చెప్పండి, మీకు అర్థమైందా లాజికల్ ఆర్మీ? రెండో వ్యక్తి యొక్క ఇంటి లోపల జాగ్రత్తగా చూడండి. వాళ్ళ నాన్న కూర్చొని పేస్ట్రీ తింటున్నాడు. మరి అతనికి డయాబెటీస్ ఎలా అయి ఉంటుంది?
ఎందుకంటే డయాబెటీస్ పేషెంట్స్ స్వీట్లు తినలేరు. ఇది మేహుల్ అర్థం చేసుకుంటాడు ఇతను అబద్ధం చెబుతున్నాడని. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు, ఇంకా విచారిస్తాడు. అప్పుడు అతను చెప్తాడు, సార్ కరణ్ సింగ్ నాకు 10,000 రూపాయలు ఇచ్చాడు, ఇంకా మేడ మీద తాడు కట్టమని చెప్పాడు. కానీ నాకు ఏమాత్రం తెలీదు కరణ్ సింగ్ శివం మీద దాడి చేస్తాడని, లేకుంటే నేను అసలు అలా చేసేవాడిని కాదు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఇదంతా కరణ్ సింగ్ చేశాడు. మేహుల్ ఆ వ్యక్తి నుంచి కరణ్ సింగ్ ఆఫీస్ అడ్రస్ తీసుకుంటాడు. ఇంకా తన కారు తీసుకుని కరణ్ సింగ్ ఆఫీస్ వైపు వెళతాడు. కరణ్ సింగ్ యొక్క ఆఫీస్ ఒక 20 అంతస్తుల బిల్డింగ్ లో 5వ ఫ్లోర్ లో ఉంటుంది. ఉదయం ఎక్సర్సైజ్ చేయలేదు, స్టెప్స్ తీసుకుంటాను, రన్నింగ్ కూడా అయిపోతుంది. మేహుల్ పరిగెత్తుకుంటూ స్టేర్స్ గుండా 5వ ఫ్లోర్ చేరుకుంటాడు. అక్కడ 2 గదుల దగ్గర కరణ్ సింగ్ అని రాసి ఉంది. మేహుల్ కన్ఫ్యూజ్ అయిపోతాడు, ఇద్దరిలోంచి ఏ కరణ్ సింగ్ దగ్గరికి తాను వెళ్లాల్సి ఉంది అని. లాజికల్ ఆర్మీ ఏంటి, మీరు చెప్పగలుగుతారా? మొదటి గదిలో అయితే ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. ఇంకా శివంని కొట్టిన వ్యక్తి తాడు సహాయంతో పైకి వచ్చాడు. ఇంకా తాడు సహాయంతో పైకి రావాలంటే చాలా శక్తి అవసరం. అంటే దీని అర్థం ఈ ముసలి వ్యక్తి అయి ఉండడు. మేహుల్ 2వ గది వైపు వెళతాడు. ఎవరు నువ్వు? ఇంకా లోపల ఏం చేస్తున్నావు? నేను డిటెక్టివ్ మేహుల్ని. ఇంకా శివంని దాడి చేసిన కేసులో నేను విచారించడానికి వచ్చాను నిన్ను. కానీ కరణ్ సింగ్ మేహుల్తో చెప్తాడు నేను శివంని కొట్టలేదు అని. అతను 2 రోజుల నుంచి బయట ఉన్నాడు అని. ఇంకా అతని ఆఫీస్ కూడా సెలవు. అతను ఇప్పుడే 2 నిమిషాల క్రితమే ఆఫీస్కి వచ్చాడు. ఇంకా అతనే ఆఫీస్ తెరిచాడట. కానీ కరణ్ సింగ్ మాటలు విని మేహుల్ అర్థం చేసుకుంటాడు అతను అబద్ధం చెప్తున్నాడని. ఎలా లాజికల్ ఆర్మీ? మేహుల్కి ఎలా అర్థమైంది కరణ్ అబద్ధం చెబుతున్నాడని? లాజికల్ ఆర్మీ జాగ్రత్తగా చూడండి, ఇక్కడ 2 అగరబత్తులు వెలిగించున్నాయి. ఒకటి పూర్తిగా, రెండోది సగం కాలి ఉన్నాయి. ఒకవేళ కరణ్ ఇప్పుడే వచ్చి ఆఫీస్ తెరిచి ఉన్నట్లయితే అగరబత్తి సగం ఎలా కాలింది? అంటే అతను అబద్ధం చెబుతున్నాడు. మేహుల్ అతన్ని పట్టుకుంటాడు, ఇంకా విచారిస్తాడు. అప్పుడు కరణ్ సింగ్ చెప్తాడు, సార్ శివం నన్ను మోసం చేశాడు. నేను పగ తీర్చుకోవడానికి అతని మీద దాడి చేశాను. కానీ నేను స్వయంగా అతన్ని కొట్టలేదు. ఒక క్రిమినల్కి సుపారీ ఇచ్చి కొట్టించాను. ఆ క్రిమినల్ గురించి నాకు మరింత సమాచారం కావాలి. కరణ్ సింగ్ స్వయంగా మేహుల్ని తీసుకొని క్రిమినల్ దగ్గరికి వెళతాడు. ఇంటికి తాళం వేసి ఉంది. కానీ మేహుల్ అర్థం చేసుకుంటాడు ఆ క్రిమినల్ లోపలే ఉన్నాడని. లాజికల్ ఆర్మీ మేహుల్కి ఎలా అర్థమైంది క్రిమినల్ లోపలే ఉన్నాడని? ఆలోచించండి. బాల్కనీని జాగ్రత్తగా చూడండి. అక్కడ తడి బట్టలు ఆరవేసున్నాయి. అంటే అర్థం ఇంట్లో ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఆ క్రిమినల్ లోపలే ఉన్నట్టున్నాడు. అవును సార్, ఆ క్రిమినల్ లోపలే ఉంటాడు. అతను కావాలని తాళం బయట నుంచి వేస్తాడు. కరణ్ సింగ్ ఆ క్రిమినల్ కి కాల్ చేస్తాడు. అప్పుడు ఆ క్రిమినల్ మేహుల్ ఇంకా కరణ్ సింగ్ లను వెనుకదారి నుండి లోపలికి పిలుస్తాడు. మేహుల్ కరణ్ సింగ్ లు లోపలికి వెళతారు. కానీ కరణ్ సింగ్ ముందే క్రిమినల్ కి మొత్తం చెప్పేశాడు. అందువల్ల మేహుల్ లోపలికి వెళ్ళగానే ఆ క్రిమినల్ మేహుల్ తల మీద రివాల్వర్ పెడతాడు. కానీ మేహుల్ కూడా బద్మాషులకే బద్మాష్. అతను ముందుగానే ఆలియాకు మెసేజ్ చేశాడు. ఇంకా ఆలియా మొత్తం పోలీస్ ఫోర్స్ తోటి అక్కడికి వచ్చేస్తుంది. నాకు ముందే తెలుసు మీరు ఖచ్చితంగా మోసం చేస్తారు, అందుకే నేను మొత్తం ఏర్పాట్లు చేసి వచ్చాను. మీ ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. మీకు మీరుగా సరెండర్ అవ్వండి. ఇంటికి 4 వైపుల పోలీసులను చూసి కరణ్ సింగ్ ఇంకా క్రిమినల్ భయపడి సరెండర్ అవుతారు. కేస్ సాల్వ్డ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. లాజికల్ ఆర్మీ నన్ను ఇంకా ఆలియాని రోజు కలవడానికి నన్ను ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడే ఫాలో చేయండి. థ్యాంక్ యూ.